అలా మోహం లేనప్పుడు పెద్దలు చెప్పిన పుత్రస్య గతిర్నాస్తి అన్న సూచన నిజమవుతుంది. లేదంటే మోహంతో పెంచితే కొడుకులు పుణ్యగతుల్ని కాదు, అసలు శాంతిని కూడా దూరం చేస్తారు. మనసు పదే పదే ఊహలకు ఎందుకు ఉవ్విళ్ళూరుతుందంటే దానిలో మనసుకు స్వేచ్ఛ ఉంది. వాస్తవంలో మనసుకు స్వేచ్ఛే లేదు. ఉన్నదాన్ని గ్రహించడం తప్ప మనసుకు అదనపు సామర్థ్యం లేదు. కాని ఊహల్లో అలా కాదు. మీ మనసు ఎప్పుడు కూడా సానుకూలతను కోరుకుంటుంది. వాస్తవంలో ప్రతికూలత సానుకూలత రెండు మిశ్రమై ఉంటాయి. కానీ ఊహల్లోకైతే అలా కాదు, కేవలం సానుకూలతనే భావన చేస్తూ ఉండవచ్చు. కానీ వాస్తవిక జీవనంలో ఎదురయ్యే ఫలితాలను ఊహలు ప్రభావితం చేయకపోగా ముందుగా ఊహించుకున్న విషయంపై మనసు ఇంకా ఎక్కువ నిరాశ చెందుతుంది. మనసుకు వైరాగ్యం అలవడితే వాస్తవాన్ని అంగీకరిస్తూ ఊహలను తగ్గించుకుంటుంది. ప్రారబ్ధవశమును సంభవించే సుఖదుఖాది ద్వంద్వములు అవశ్యమని భావించి వాటి ఎడల కోరిక గాని ద్వేషము గాని లేని సమబుద్ధి వైరాగ్యం వలనే సాధ్యం. అది జ్ఞాని యొక్క లక్షణం. వాతాపిత శ్లేషములతో గాని కామక్రోధాది హర్షడ్వర్గాల వల్ల గాని కలిగే మానసిక దుఃఖం ఆధ్యాత్మిక తాపం. అంటే చూడండి, మనకు 3 తాపాలు చెప్పుకున్నాం. ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం అని చెప్పుకున్నాం. ఏంటంటే అది జ్ఞాని యొక్క వాతాపిత శేషములతో, అంటే వాతాపిత శ్లేషాలతో గాని కామ క్రోధాది అరిషడ్వర్గాల వల్ల గాని కలిగే మానసిక దుఃఖం ఆధ్యాత్మిక తాపం అంటారు. సర్ప పశు పక్షాదుల వల్ల కలుగు దుఃఖం భౌతికం. యక్ష రాక్షస పిశాచాదుల వల్ల కలిగే తాపం ఆది దైవికం. అంటే 3 మరణాలు. ఈ 3 ఏంటి? ఆధ్యాత్మికం, ఆది దైవికం, ఆది భౌతికం. ఈ 3 ఈ త్రివిధాలైన దుఃఖాలను నిండిన ప్రపంచము సారహీనం, తుచ్చము, విడవదగినది. అందుకే జ్ఞాని ప్రాపంచిక విషయములు యందు ఇచ్చగాని అయిష్టత గాని కలిగి ఉండడు. రాయిపై పరుండిన దానికన్నా సోఫాపై పడుకుంటే సుఖం వచ్చే మాట వాస్తవం. చూడండి, అంతే కదండి. కానీ అది సాపేక్షత వల్ల కలిగిన సుఖము, రెండిటి మధ్య పోలిక వల్ల కలిగిన సుఖము. ఏది శాశ్వతంగా నిలవదు. 2 శాశ్వతం కాదు కదా. సమదృష్టి అంటే 2 సమానమని తెలుసుకోవడం కాదు. ఏదైనా నిలబడదని సమానత్వాన్ని తెలుసుకోవడమే సుఖం దుఃఖం 2 రేయింబవళ వలె అనివార్యము. వాటిని లగాయించడం సాధ్యము కాదు. సుఖదుఖాలు ఒకదాని వలన ఒకటి కలుగుటయేగాక ఒకదానితో మరొకటి మిళితములై ఉన్నవి. సుఖదుఖాలకు కారణమైన కోరికను వదులుకుంటూ కన్నా వీటిని తప్పించుకొనుటకు మరో మార్గము లేదు. కోరిక వదిలితే శరీర ప్రారంధం వశమున సాగుతున్నదని తెలుస్తుంది. వెలుతురు చీకటి కలిసే ఉంటాయి. దేని ప్రభావం ఎక్కువైతే అది వ్యక్తమవుతుంది. అలానే సుఖము దుఃఖము విడివిడిగా లేవు, కలిసే ఉంటాయి. సుఖముతో కలిసి ఉన్న దుఃఖం పెరిగినప్పుడు దుఃఖం తెలుస్తుంది. దుఃఖంలో మిళితమై ఉన్న సుఖం పెరిగినప్పుడు అది సుఖంగా వ్యక్తమవుతుంది. కానీ 2 తాత్కాలికమే. ఒక్కొక్క క్షణం సుఖం కోసం ఎంతో దుఃఖాన్ని భరించడం అందరికీ అనుభవ వైద్యమే. రుచిలో ఉండేది సుఖం కోసం పడని పదార్థం తిన్నవారికి ఎంతో దుఃఖం పడాల్సి వస్తుంది. అంతే కదండి. ఉపవాసంలో కొంత దుఃఖం ఉంటుంది, కానీ దాని ద్వారా లభించే స్వాంతన సుఖంగా ఉంటుంది. సుఖం దుఃఖం సాపేక్షాలు, పరస్పరం అయ్యి ఒకటి లేకుండా రెండవ దానికి పెద్దగా విలువ ఉండదు. అనారోగ్యంలో దుఃఖపడడం కాబట్టే తిరిగి ఆరోగ్యం రాగానే కలిగే హాయిలో సుఖం పొందుతాం. నిజానికి ఆరోగ్యమే సుఖమైతే అనారోగ్యానికి ముందున్న ఆరోగ్యం మనకు సుఖంగా అనిపించాలి. కానీ దుఃఖం తరువాత కలిగేదే సుఖం పరిగణిస్తాము. చెట్ల నీడన ఉన్న వ్యక్తికి దాని హాయి సుఖం అనిపించదు. ఎండలోకి వెళ్ళి వస్తే అదే నీడ సుఖంగా అనిపిస్తుంది. అంతే కదండి. అంటే మీ జీవితంలో జరిగేయే మేము మాట్లాడుతున్నాం. అలా మిళితమై ఉన్న సుఖ దుఃఖాలను దేహాభిమానంతో దాటడం సాధ్యము కాదు.
దేహాభిమానం తగ్గే కొద్దీ దేహభావనతో ఏర్పడే సుఖదుఖ భావనలు కూడా పోతాయి. దేహాభిభావన పోయిన వ్యక్తికి కూడా కష్ట సుఖాలు ఉంటాయి. అంటే దేహాభిభావన పోయిన వ్యక్తికి కూడా కష్ట సుఖాలు ఉంటాయి. రమణ మహర్షిని తీసుకోండి, రామకృష్ణ పరమహంసని తీసుకోండి, ఎందరెందరో మహానుభావులను తీసుకోండి, పరమాచార్యుల వారిని తీసుకోండి, ఎందరెందరో ఉన్నారు. కానీ వాటిని సంతోష సుఖదుఖాలుగా కాక సహజంగా స్వీకరిస్తారు వారు. సుఖదుఖాలు కావాలనుకుంటే వచ్చేవి, వద్దనుకుంటే పోయేవి కావు. సుఖాపేక్ష దుఃఖాన్ని తిరస్కరించడం రెండు దేహాభిభావనతో ఏర్పడేవి. దేహభావన తగ్గే కొద్దీ ఇవి రెండు తగ్గి రెండు వచ్చిపోయేవే అనే సమభావం ఏర్పడుతుంది. సుఖాన్ని కోరక్కర్లేదు, ఎందుకంటే అది ఎలానూ వస్తుంది. దుఃఖాన్ని వద్దనుకోకూడదు, ఎందుకంటే అది ఎలానుకో ఆగదు. సుఖదుఖాలు ఎడల కోరిక వ్యతిరేకత లేకుండా ఉండే నిర్లిప్తతతో మనస్సు శాంతిగా ఉంటుంది. సుఖదుఖాలను తనవిగా పరిగణించని స్థితి శాంతి. మనసుకు కలిగే శాంతిని మరొకరు చెప్పక్కర్లేదు. అన్నం తినగానే ఆకలి తీరినట్లు ఎలా తెలుస్తుందో సుఖదుఖాల ఎడల నిర్లిప్తమైన మనస్సు శాంతిగా ఉన్నట్లు మనకే అవగతమవుతుంది. మీకే అవగతమవుతుంది, ఇంకోరిని ఆశ్రయించవసరం లేదు.